హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. తెలంగాణ గడ్డపై పుట్టి గగనాంతరాలు దద్దరిల్లిపోతున్నాయి. ఆ గొంతులతో, ఆ గొంతులో ఉన్న ధ్వనితో, ఆ ధ్వని సృష్టించిన ప్రతిధ్వనులతో నిజంగా తెలంగాణ తల్లి, తెలంగాణ గడ్డ నిజంగా పులకించిపోవలసిన క్షణాలు ఈ రోజున సంగీత చరిత్రలో ప్రధాన శీర్షికలుగా ఈ రోజున ప్రభవిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి అని చెప్పడం అన్నది ఈ తెలంగాణ గడ్డపై పుట్టిన ఆ గొప్ప గొంతులను, ఆ గొప్ప గాత్రాలను గౌరవించినట్టే అవుతుంది. ఎందుకంటే మనకి అంటే పూర్వం రోజుల్లో ప్రైవేట్ రికార్డులు పాడడం, లేకపోతే ఆల్ ఇండియా రేడియోలో పాడిన పాటలు, ఆ గొంతుకులతో ఆ గొంతులు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, తర్వాత చాలా వాళ్ళు లబ్ధ ప్రతిష్ఠులుగా, ధృవతారులుగా ఎదగడం మనందరికీ తెలిసిన విషయం. ఒక ఘంటసాల గారు కానీ, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, లేకపోతే ఒక పి సుశీల్ గారు, ఎస్ జానకి గారు, వీళ్ళందరూ ఆ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు. అలాగే ఈ రోజున తెలంగాణ అంటే ఏనాటి నుంచో గద్దర్ గారి పాటలతో మొత్తం ప్రపంచమే దద్దరిల్లిపోయింది. ఆయన గాత్రం, ఆయన తాలూకా పాడడంలో ఆయనకుండే ప్రతిభా విశేషాలు, జనబాహుల్యాన్ని ఉర్రూతలోపగలిగే ఆ శబ్ద సౌందర్యం, అవన్నీ కూడా గద్దర్ గారితో మొత్తం ఈ ప్రపంచం అంతటికీ తెలిసిన విషయం అది. అలాగే ఆ తర్వాత గోరటి వెంకన్న గారు, అందశ్రీ గారు కూడా చక్కగా తను రాసిన కవిత్వాన్ని చాలా అద్భుతంగా ఆలపించగలరు. నారాయణ రెడ్డి గారు బాగా పాడేవారు ఆ పాటలు గట్ట. కొన్ని పాటలకు ట్యూన్స్ కూడా ఆయన సజెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాకవీర సినిమాలో తోటలో నారాజు తొంగి చూసిన నేడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు పాట ఆయన రాసిందే, ట్యూన్ కూడా ఆయనే చెప్పారు మహాదేవన్ గారికి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి. సో తెలంగాణ గడ్డలో ఆ కళ, ఆ కళా విశేషం, ఆ కళాకృతి ఏనాటి నుంచో ఉన్నది. ఈ రోజున ఒక మంగ్లీ అనే ఒక గాయకురాలు వచ్చి మళ్ళీ తెలంగాణ తాలూకా గాత్ర సౌందర్యాన్ని, గాత్ర సౌలభ్యాన్ని, గాత్ర చరిత్రని మళ్ళీ ప్రపంచాన్ని అంతటికీ ఒక్కసారి పరిచయం చేసి అందరి చెవులలో అమృతం పోస్తున్న సందర్భాలు అన్నీ మధ్య మనం చూసాం. అలాగే ఇప్పుడు ప్రభ అనే ఆవిడ మొన్న అంటే రాను బొంబాయికి రాను పాట పాడి మొత్తం ప్రపంచాన్ని ఊపేసింది. ఆవిడ నిజంగా ఆ పాటకి నిజంగా రికార్డ్ అనమాట. ఈ రోజు వరకు ఏ సినిమా పాటలకు కూడా రానంత విశేషమైన ఖ్యాతి, విశేషమైన ప్రాచుర్యం, ఎలాగ మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అసలు రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో యూట్యూబ్కి సంబంధించినంత వరకు, ఈ పాటలకు సంబంధించినంత వరకు ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్ని రికార్డులు రాను బొంబాయికి రాను పాటతో బద్దలైపోయాయి. అది అందరికీ తెలిసిన విషయం, ప్రపంచం అంతటికీ తెలిసిన నగ్న సత్యం, నిజ వాస్తవం అది. వాళ్ళిద్దరూ ఇప్పుడు అంటే ఆ పాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే అమెరికాలో ఉన్నవాళ్ళు ఆ పాటలకి డ్యాన్సులు చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళు డ్యాన్సులు చేసి రీల్స్, షార్ట్స్ యూట్యూబ్లో అసలు మామూలు పండగ చేసుకోలేదు ఆ పాటతో. నిజంగా అంటే ఆ పాట అంతలాగా క్లాసు లేదు, మాసు లేదు. అండ్ మన మల్లారెడ్డి గారి కోడలు ఆవిడ కూడా అంత విశేషమైన విద్యావంతురాలు అయినప్పటికీ కూడా ఆ జానపద కళలో ఉన్న ఆ అందాన్ని ఆవిడ కూడా ఆస్వాదించి దానికి ఆ పాటకి తగ్గట్టుగా అడుగులు వేయడం కూడా అందరిని విశేషంగా ఆకట్టుకుంది, ఆకర్షించింది, అలరించింది. అలాగే ఇప్పుడు ఈ పాట పాడిన ఆ ప్రభ రేపు ఈ నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతున్న విశాల్ తన సొంత దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఈ సినిమా మకుటంలో ఒక పాట తెలుగులో వెర్షను ఆ ప్రభ గారు పాడారు. నచ్చాకే వచ్చారా అని ఓ పాట. అలాగే ఆ పాటని తమిళ్లో మంగ్లీ గారు పాడారు. అండ్ తెలుగులో
ప్రభాకర్ పాడారు. నిజంగా అసలు ఏమి గొంతు అసలు, అంటే ఆ పాటతోనే బొంబాయికి రాని ఆవిడ చాలా పాటలు పాడారు. సొంతంగా రాసుకున్న పాటలు ఉన్నాయి. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్స్లో కానీ ఆవిడ చాలా పాపులర్ స్టార్. అంటే ఈ రోజున ఎంతమంది గాయనీమణులు సినిమా పరిశ్రమలో, అక్కడ తమిళ ఇండస్ట్రీలో కానీ ఇక్కడ తెలుగు పరిశ్రమలో కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సినిమా ఆ పాటకి ఎవరి చేత పాడించాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మంగ్లీ గారు అక్కడ పాడే తమిళ్లో పాడారు కాబట్టి తెలుగులో ఎవరి చేత పాడించాలి అన్నప్పుడు డైరెక్టర్ హీరో విశాలే దర్శకుడు జీవి ప్రకాష్కి ఈ గొంతు ఈ గొంతు అయితే ఎలా ఉంటుందో చూడమని చెప్పడం జరిగింది. ఆ గొంతు విని, ఆ పాట విని ప్రభాకర్ని మెచ్చుకొని వాళ్ళు, ఆవిడని అభినందించిన వాళ్ళు, లేకపోతే అందులో ఉండే ఆ పాడడంలో ఒక ఒడుపు కావాలి గాయకుడికైనా గాయనిమణికైనా. ఆ గ్రామీణ వాతావరణంలో ఉండే ఆ చక్కటి శబ్దం, చక్కటి ధ్వని, అవి అంటే ఏదో రెగ్యులర్గా ఒక పడికట్టులో పాడి ఎవరో పాడిన పాటని కష్టపడి నేర్చుకుని వాళ్ళని అనుకరించే ఒక కట్టడిలో ఆ గొంతుని ఇరికించుకుని పాడే పాటలకి అండ్ స్వచ్ఛమైన ప్రకృతి పరంగా ఉండే ఒక విశృంఖలమైన రచన, అంటే స్వర రచనతో పాడగలిగే పాటలకు వచ్చే ఆ అప్పీల్ కానీ క్లెయిమ్ కానీ ఈ కైండ్ ఆఫ్ అంటే అనుసరించి అలాగ పాడదామని పాడే పాటలకి ఏ రోజున రాదు. అదే ఈ రోజున ప్రూవ్ అయింది. మళ్ళీ వాళ్ళ దృష్టికే వచ్చి, ఎక్కడ విశాల్ మెడ్రాస్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. అఫ్కోర్స్ ఆ పాట మొత్తం ప్రపంచాన్ని అంతటినీ ముంచెత్తింది అనుకోండి. రాను బొంబాయికి రాను పాట. ఆ పాటతో మళ్ళీ ప్రభాకర్ని తీసుకెళ్ళి ఆ పాట పాడించి తెలుగు వెర్షన్కి మగుడం అని అక్కడ తమిళ్లో మంగ్లీ గారు పాడితే తెలుగులో ఆవిడ పాడారు. నిన్న ఆవిడని ప్రత్యేకంగా పిలిచి ఫంక్షన్కి ఆవిడ్ని గౌరవించడం జరిగింది. అండ్ చాలా విశాల్ కానీ, ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారి కొడుకు రమేష్ కానీ, అందరూ హీరోయిన్ అంజలి గారు కానీ అందరూ ఎంతో మెచ్చుకుని, అఫ్కోర్స్ మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే అటువంటి చాలా అపురూపమైన గొంతులు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, వెరీ రేర్గా దొరికే ఒక చాలా అంటే న్యాచురల్ ట్రెజర్ అనమాట. అది న్యాచురల్ ట్రెజర్. నేను అడిగాను, సంగీతం కూడా నేర్చుకోలేదు ఆవిడ, బట్ ఏ పాటనైనా తను కొన్ని హుక్ లైన్స్ రాసుకుని దానికి తగ్గట్టుగా ట్యూన్ ఆవిడే పాడుకుని ఆ విధంగా, అంటే ఎంత గొప్ప విశేషం అంటే సంగీతం, నిజంగా సంగీతం జనపదాల్లోంచి పుట్టింది, జన సాహిత్యం నుంచి పుట్టింది, జనగాత్రాల నుంచి పుట్టింది సంగీతం అని చెప్తారు. సప్తస్వరాలు కూడా అక్కడ ఆంధ్రలోని చాలా ఉన్నాయి. ఫోక్ సాంగ్స్, అత్తలేని కోడలు ఉత్తమురాలమ్మ అనే పాటలు కానీ, లేకపోతే పొన్నకాయ వంటి పోలీస్ వెంకటేశ్వర, ఘంటసాల గారి పాటలు, ఘంటసాల గారి గొంతు ద్వారా ప్రాచుర్యం పొందినవి అవి. అక్కడ కూడా చాలామంది జానపద గీతాలు పాడే కళాకారులు ఉన్నారు. కానీ ఇటీవల రోజుల్లో తెలంగాణ నుంచి వస్తున్న ప్రతిభా సంపత్తిని మాత్రం ఎవ్వరూ కూడా సరితోచలేరు, సరిపోల్చలేరు. అటువంటి గొప్ప గాత్రం, మరో గాత్రం మంగ్లీ గారిదే ఒక అద్భుతమైన గాత్రం అయితే, అలాంటిదే మరొక ఈక్వల్ గొప్ప గాత్రం ప్రభాకర్ది రావడం, ఆవిడ తొలి గీతం. నిజంగా నేను మనస్ఫూర్తిగా ఆవిడని అభినందిస్తున్నాను. ఆవిడ తెలుగు సినిమాలో కానీ తమిళ సినిమాలో కానీ చాలా పాటలు పాడాలి, హిందీలో కూడా పాడాలి. అండ్ దేశవ్యాప్తమైన కీర్తి ప్రతిష్టలు మంగ్లీ గారికి అండ్ ప్రభా గారికి లభించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.